టు సమీరా కిచెన్ రెసిపీ మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు ఎగ్ ఫ్రై చేయబోతున్నానండి. ఎగ్ ఫ్రై అనేది చిన్న పిల్లలకు చాలా బాగుంటుందండి. లంచ్లో అయినా టిఫిన్లో అయినా చాలా బాగా తింటారు. ఎవరైనా గారాలు మారాలు చేస్తుంటారు, మమ్మీ ఈ కూర తినను ఆ కూర అంటే అలా ఒక ఎగ్ ఫ్రై చేసండి, తప్పక తింటారండి. కొంచెం కూడా మనం అన్నం అనేది మిలిగారు. నా పిల్లలకైతే నేను వెంటనే చేస్తానండి. 2 ఆనియన్ తీసుకున్నాను, చిన్న సైజు కట్ చేసుకున్నాను. ఇక్కడ 2 పచ్చిమిరకాయలు, ఒక టమాటా పండు కట్ చేసుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మనం దూరంగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఆనియన్ అన్నాక దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, చిటికెడు పసుపు వేసుకోవాలా, కొద్దిగా రెడ్ చిల్లీ వేసుకోవాలండి. తక్కువ వేసుకోవాలి మనం రెడ్ చిల్లీ అండి. 2 పచ్చిమిరకాయలు యాడ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఒక టమాటా పండు కూడా దీంట్లోనే వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. కొద్దిగా లైట్గా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక కొంచెం మనం మగ్గనియాలండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. మనం సిమ్లో పెట్టుకుని మగ్గనియాల. కొద్దిగా మనం వాటర్ వేయకూడదు, ఇది ఆయిల్లో కుక్ అయిపోతుంది. చూడండి ఇవన్నీ కుక్ అయిపోయినాయి. ఒకసారి కలుపుకుంటానండి. దీంట్లోనే ఎగ్ మసాలా వేసుకుంటాను. ఎగ్ మసాలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మన ఎగ్ మసాలా వేసే వరకు మన ఎగ్స్ అన్ని చెక్ చేసుకుని వేసుకోవాలండి. మన ఎగ్స్ అన్నది ఒకసారి సరిగ్గా అన్ని చెక్ చేసుకుని వేసుకున్నాను. ఎగ్ మసాలా వేసుకున్నాను, కొద్దిగా వేసుకున్నాక మళ్ళీ కొంచెం మనం సిమ్లో గ్యాస్ పెట్టుకొని మళ్ళీ కొంచెం మనం కుక్ చేసుకోవాలండి. మీడియం సైజ్ కుక్ చేసుకోవాలి. చూడండి అన్ని కుక్ అయిపోయినాయి. ఎగ్స్ అనేది చాలా బాగా వచ్చింది. ఎగ్ ఫ్రై అనేది మన చిన్నపిల్లలకు పెద్దలకు చాలా ఇష్టం అండి. ఎగ్స్ అన్న, ఎగ్ కూర అన్న, ఎగ్ ఆమ్లెట్, చపాతీలు అయినా రైస్లోనే మన పిల్లలు క్యారెల్లో కట్టిస్తే హ్యాపీగా తింటారండి. కొంచెం కూడా మనం రైస్ అనేది చపాతీ అనేది మిలిగారండి. ఇది ఎగ్ ఫ్రై చాలా ఇష్టపడి తింటారు పిల్లలు. మీరు కూడా తప్పక ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.